మీ గురించి ఎప్పుడు వీడియో తీయలేదు, కాకపోతే ఈ 2 లైన్స్ వినండి. మీకు నిజంగానే వీడియోస్ అనేటివి వైరల్ అయినాయి. మీ లక్ అది. 2 ఇయర్స్ చేస్తారా, 3 ఇయర్స్ చేస్తారా, 5 ఇయర్స్ చేస్తారా, ఎప్పుడొకటి లక్ అనేది యూజ్ అవుతానే. లేకపోతే 10 ఇయర్స్ నుంచి చేసే యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఇప్పటి వరకు అన్సక్సెస్ఫుల్గా. కాకపోతే మీకు ఒక 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో 30K 40K వ్యూ వస్తుంది. ఏదన్నా మీరు ఎవరికన్నా తిట్టి కానీ లేకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే 1 lakhకి పైగా వెళ్తుంది. ఇంకా మీకు కరెక్ట్గా 5 lakhకి 5 lakh రావు కదా. మీకన్నా ఎక్కువగా క్రోర్స్లలో ఉన్న యూట్యూబర్స్ కూడా ఇంత మాటలు చెప్పరేమో, వాళ్ళు చెప్తున్నారు రైట్. కానీ మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్ని చూసుకొని మీరు బెగ్గర్స్ అనడం చాలా వరకు అయితే నాకైతే బాధ అనిపించింది. ఎందుకు అంటే మీ వీడియో వర్క్ అయ్యింది, వాళ్ళ వీడియోస్ కూడా వర్క్ అయ్యి ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద కంటెంట్ తీసేవాళ్ళు కాదు. ఎవరికి అలా చేయాలి అని ఉండదు. ఏమంటే ఎలా పైకి రావాలి, ఎలా ఈ గోల్ అనేది ఒకటి ఉంటుంది. దాని కొరకు ఏదన్నా చెప్తారేమో, కానీ మీరు అది తీసుకొని నా కింద బ్రతికే బ్రెగ్గర్స్ అది ఇది అనడం చాలా వరకు నాకు మాత్రం రాంగ్ అనిపించింది. చెప్పాలి, వేరే దాంట్లో ఏదన్నా విషయంలో చెప్పాలి. మీరు ఎలా ఉండాలంటే ఒక ఇన్స్పిరేషన్ అంటున్నారు కదా, పాఠశాల అని పేరు పెట్టుకున్నారు కదా. సో అలాంటప్పుడు మీకు ఒకవేళ నెగిటివ్గా కామెంట్ చేసి ఉంటే మీరు పాజిటివ్ వేలో వాళ్ళకి చెప్పొచ్చు. ఇంకొకసారి అబ్బా ఈమె ఎంత మంచిది, తిన గురించి వ్లాగ్ అస్సలు తీయకూడదు, తను ఎలాంటి రెస్పాండ్ అవ్వదు, ఒకవేళ బ్యాడ్ కామెంట్ని కూడా మంచిగా చూపిస్తుంది అంటే నేను అంత ఇది లేదులే అనవచ్చు. మీరు పేరుకి తగ్గట్టు మనిషికి తగ్గట్టు మాటలు మాత్రం లేవని నేను అనుకుంటున్నాను. సో దీనికి కూడా మీరు ఏమన్నా రియాక్ట్ అవుతారేమో. ఎందుకు అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడి మళ్ళీ వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడి, ఇప్పుడు నిన్న బ్లాగ్ చూసారో చూడలేదో, మీరు చేసిన కొంచెం తప్పుకి మీ ఆయనని చనిపోవాలి అంటుంది. మీ ఆయన దేంట్లో ఉన్నారు చెప్పండి? మీకు వీడియోస్ తీసుకొని పర్మిషన్ ఇచ్చినందుకు మీ ఆయన చనిపోవాలా? సో మీరు మంచిగా వాళ్ళకంటే లేదు బ్రెయిన్, మీకన్నా ఉంది కదా, అలా అనడం తప్పు.